వేదికపైనున్న శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, మినిస్టర్ ఆఫ్ హెల్త్, సీఎం రమేష్ గారు, ఎంపీ అనకాపల్లి, బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీకాళహస్తి, విజయానంద్ గారు, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వైద్య రాజేష్ గారు, యూనియన్ సెక్రటరీ ఆఫ్ ఆయుష్, మోనలిసా దాస్ గారు, యూనియన్ జాయింట్ సెక్రటరీ ఆయుష్ డిపార్ట్మెంట్, మన ఎంటీ కృష్ణబాబు గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్లు, కమిషనర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ గిరిజన పిల్లలు చూస్తే నాకు గుర్తొచ్చేది కమిట్మెంట్, పట్టుదల. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు ఆనాడు మీరు చేసినప్పుడు మేమందరం ఆశ్చర్యపోయాం. అంటే ఒక్క పిలుపు మేరకు మీరందరూ కష్టపడి యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా చేసినందుకు ప్రభుత్వం తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరం గర్వపడాల్సిన రోజు. యావత్ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసిన రోజు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు మా గిరిజన బిడ్డలు. దాదాపు 25,000 మంది బిడ్డలు ఒకేసారి సూర్య నమస్కారం చేస్తాం. ఇదొక వరల్డ్ రికార్డ్. రేపు ప్రకటిస్తారు. ఇక్కడున్న పిల్లలందరికీ గౌరవ ప్రధానమంత్రి గారి తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మా కంగ్రాచులేషన్స్ నేను చెప్పుకుంటున్నా, తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కోరి, మీరు ఎప్పుడు జూన్ 21 నాడు యోగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు, ఈసారి మాకు విశాఖపట్నంలో అవకాశం ఇవ్వండి, ఎప్పుడు లేని విధంగా యోగాంధ్రలో మేము చేసి చూపిస్తామని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా ఎప్పుడు లేని విధంగా 5 లక్షల మంది రేపు యోగాంధ్రలో పాల్గొని ఒక గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సృష్టించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం. యోగా అనేది కేవలం ఆసనాలు కాదు, ఒక వే ఆఫ్ లైఫ్. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేయించేవారు. పొద్దున్న లేయాలంటే ఆయన తిట్టుకునేవారిని, పొద్దున్న లేపుతున్నాడని ఒక్క గంట ఎక్కువ పడుకోవచ్చు కదా అని. కానీ ఆనాడు ఆయన నాకు నేర్పించిన క్రమశిక్షణ పట్టుదలతోనే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చా. అదే క్రమశిక్షణ పట్టుదల మీ అందరిలో ఉంది. ఇది మీరు మరవదు. ఏ ఆశయాలతో అయితే మీరు ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఆశయాలతో మీరు నడవండి. ఒక విజన్తో పనిచేయండి. మీరు ఏదైతే సాధించాలనుకున్నారో ఆ శక్తి మనలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా, మనందరం కలలు కానాలి. మన కుటుంబం కానీ, మన గ్రామం కానీ, మన మండలం కానీ, నియోజకవర్గం కానీ, రాష్ట్రం కానీ, దేశాన్ని మార్చాలనే కళలు మనం అందరం కనాలి. కానీ కళ్ళ గంటమే కాదు, కష్టపడాలి, పట్టుదలతో పనిచేయాలి. ఏ ఆశయాలు అయితే మనం పెట్టుకున్నామో అది సాధించాలని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గౌరవ మంత్రి గారు సంధ్యారాణి గారిని ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా. ఇది ప్రారంభం మాత్రమే. మీరే పట్టుదలతో అయితే పిల్లలు మీరు ఇక్కడ ఈ సూర్య నమస్కారం చేశారో మా అందరి పైన బాధ్యత పెరిగింది. జూన్ 21 తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది. గౌరవ కలెక్టర్ దినేష్ కుమార్ గారు కూడా అభినందిస్తున్నా. గడిచిన సంవత్సరం నుంచి ఒక అద్భుతంగా ప్రాక్టీస్ మీ అందరి చేపించారు. మాస్టర్ గారు కూడా ఒక పట్టుదలతో మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు.
ఒక చరిత్ర ఈ రోజు మీరందరూ సాధించారు. దానికి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిజంగానే ఈ రోజు మనందరం గర్వపడాల్సిన రోజు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రులుగా మనం కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీర్చుతున్నారు. మనందరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ జరగకూడదని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరితే ఇమ్మీడియట్ గా ప్రైవేటీకరణ ఆపారు. మన విశాఖపట్నానికి రైల్వే జోన్ కోరితే రైల్వే జోన్ ఇచ్చారు. ఆగిన అమరావతి ప్రజా రాజధాని పనులు ప్రారంభించాలని కోరితే పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభించారు. అంతేకాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసేదానికి ఎన్టీపీసీ గ్రీన్ లాంటి అనేక సంస్థలు కావాలని విశాఖపట్నానికి వచ్చి ఏకంగా మనకి సాక్ష్యం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అన్నా విశాఖపట్నం అన్నా గౌరవ ప్రధానమంత్రి గారికి చాలా ప్రేమ. అందుకే కరెక్ట్ గా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యే లోపల మన విశాఖపట్నానికి రెండోసారి వస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు. ఆయనకు ఒక కానుకగా ఈ రోజు మనందరం ఈ గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇచ్చామని మీ అందరు తెలుపుకుంటూ నిజంగానే మిమ్మల్ని అందరూ చూస్తుంటే నా అబ్బాయి గుర్తొస్తున్నాడు దేవాంశ్. మీ అందరిలో ఉన్న పట్టుదల క్రమశిక్షణ దేవాంశ్కి చాలా నేర్పించాల్సిన అవసరం ఉంది. మాస్టర్ గారు ఏ ఆదేశాలైతే ఇచ్చారో ఒక క్రమశిక్షణ పట్టుదలతో మీరు పాటించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మీరందరూ భారతదేశానికే ఒక దిశ నిర్దేశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు గట్టిగా చెప్పాలి, జై హింద్, జై హింద్. నేను వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పాలి, వందే వందే. అందరికీ నమస్కారం.